ఏపీ సీఎం చంద్రబాబు నోబెల్ పర్సన్ అట. ఓ కేంద్ర మంత్రి ఈ మాట అంటే ఎల్లో మీడియా దాన్ని ఆకాశానికి ఎత్తేసింది. ఇంతకీ ఆయన ఎందులో నోబెల్ పర్సన్ అన్నారో మాత్రం ఎవ్వరికీ అర్థం కాలేదు. కానీ చంద్రబాబును దగ్గర నుంచి చూసిన వాళ్ళు మాత్రం చాలా విషయాల్లో చంద్రబాబు ఎంతో ఆదర్శవంతమైన వ్యక్తి అని చెబుతున్నారు. సొంత మామనే సీఎం పదవి నుంచి కూలదోయడం, అధికారం కోసం విమర్శించిన పార్టీలతోనే పొత్తు పెట్టుకోవడం, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఎగ్గొట్టడం, రెడ్ బుక్ రాజ్యాంగం పేరిట అరాచకాలు సృష్టించడం, తనపై నమోదైన కేసులు మూసివేయించుకోవడం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఇంతటి ఆదర్శవంతమైన చంద్రబాబు పాలన గురించి సీనియర్ జర్నలిస్ట్ కేఎస్ఆర్ కామెంట్ ఇప్పుడు చూద్దాం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును నోబెల్ పర్సన్ అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పొగిడారని తెలుగుదేశంకు మద్దతిచ్చే ఈనాడు మీడియా కొద్ది రోజుల క్రితం ప్రముఖంగా ప్రచురించింది. ఏపీ భవిష్యత్తు కోసం తన జీవితాన్ని చంద్రబాబు అంకితం చేశారని అన్నారట. రాజకీయ నేతలు ఒకరినొకరు ప్రశంసించుకోవడం సాధారణంగా జరిగేదే, కానీ మరి అది అతిగా కనిపిస్తే ఆ మెచ్చుకున్న వ్యక్తి కూడా విమర్శల పాలవుతారు. గడ్కరీ అన్నట్లు చంద్రబాబు నాయుడు నోబెల్ పర్సన్ గా రాజకీయాలు చేస్తే తెలుగువారంతా సంతోషిస్తారు. నోబెల్ అంటే ఉత్తమమైన, ఆదర్శవంతమైన, విశిష్టమైన రీతిలో అన్న అర్థం. చంద్రబాబు తన 48 ఏళ్ల రాజకీయ అనుభవంలో ఆదర్శవంతమైన రాజకీయాలు చేస్తే స్వాగతించవచ్చు, కానీ రాజ్యాధికారం కోసం ఎంతకైనా దిగజారడం అనండి, అవకాశవాదం అనండి, దేనికైనా సిద్ధపడే వ్యక్తి అని ఆయన ప్రత్యర్థులు విమర్శిస్తుంటారు. వారు విమర్శ చేశారని కాదు, గాని ఆచరణలో ఆయన ఎలా ఉన్నారన్నది అంతా గమనిస్తారు. తన సొంత మామనే సీఎం పదవి నుంచి కూలదోసి అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలతో ఎలా మార్చి పొత్తులు పెట్టుకుంది తెలిసిందే. అయినా పర్వాలేదు, 2024 ఎన్నికల్లో ఏదో రకంగా గెలుపొందిన తర్వాత అయినా తన పద్ధతులు మార్చుకున్నారా అంటే అదేమీ కనిపించడం లేదు. తన వ్యతిరేక పార్టీ అయిన వైసీపీ వారికి ఏ పని చేయవద్దని బహిరంగంగా చెప్పటం ఏ విధమైన ఆదర్శ రాజకీయం అవుతుంది అన్నది ఒక ప్రశ్న. ఒకప్పుడు ప్రధాని నరేంద్ర మోడీని టెర్రరిస్ట్ తో పోల్చడమే కాకుండా ఆయనపై పలు రకాల ఆరోపణలను చంద్రబాబు సంధించేవారు. ఇప్పుడు మాత్రం మోడీ అద్భుతం, అమోఘమని పొగుడుతున్నారు. మోడీ సైతం చంద్రబాబుని యూటర్న్ బాబని, అబద్ధాలు చెప్పే వ్యక్తి అని, పోలవరం ప్రాజెక్టును ఏటీఎం గా మార్చుకుని అవినీతికి పాల్పడుతున్నారని 2019 ఎన్నికల సమయంలో తీవ్రంగా విమర్శించారు. తిరిగి 2024లో పొత్తు పెట్టుకున్నాక ఆయన కూడా చంద్రబాబులో గొప్పతనాన్ని చూస్తున్నారనుకోవాలి. 2019లో చంద్రబాబు అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఆయన పిఏ ఇంటిపై ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు చేసి 2,000 కోట్ల రూపాయల అక్రమాలు కనుగొన్నట్లు సిబిటిడినే ప్రకటించింది. ఆదాయ పన్ను శాఖ మరో కేసులో ఆయనకు నోటీస్ ఇచ్చింది. ఆ కేసులను చంద్రబాబు ఎలా మేనేజ్ చేసుకున్నారు తెలియదు, కానీ కేంద్ర ప్రభుత్వం వాటి గురించి మళ్ళీ ప్రస్తావించడం లేదు. చంద్రబాబును నోబెల్ పర్సన్ గా గుర్తించి కేంద్రం చర్యలు తీసుకోలేదేమో తెలియదు. వాటి గురించి పక్కన పెడదాం. చంద్రబాబును గడ్కరీ పొగిడిన వార్త వచ్చిన రోజునే వివిధ మీడియాల్లో వచ్చిన మరికొన్ని విశేషాలు గమనిస్తే ఇలా కూడా నోబెల్ కావచ్చా అన్న సంశయం కలుగుతుంది. చంద్రబాబుపై గత ప్రభుత్వ హయాంలో స్కిల్ స్కామ్ కేసు వచ్చింది. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో జరిగిన కుంభకోణం ఇది. దీన్ని తొలుత గుర్తించింది కేంద్ర ప్రభుత్వానికి చెందిన జీఎస్టీ అధికారులు, ఈడీ అధికారులే. కొంతమందిని ఈడీ అరెస్ట్ కూడా చేసింది. తదుపరి గత వైసీపీ ప్రభుత్వం ఈ కేసు లోతుపాతుల్లోకి వెళితే స్కామ్ లో అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు పాత్ర కూడా ఉన్నట్లు గుర్తించి సిఐడి ద్వారా విచారణ చేయించింది. సిఐడి అధికారులు సంబంధిత ఫైళ్లను, బ్యాంక్ ఖాతాలను పరిశీలించారు. చంద్రబాబు ఆదేశాల మేరకే బోగస్ కంపెనీకి 300 కోట్లకు పైగా నిధులు మంజూరు చేశారని తేల్చారు. ఆ నిధుల్లో కొంత భాగం వివిధ షెల్ కంపెనీల ద్వారా టీడీపీ బ్యాంక్ ఖాతాల్లో కూడా వచ్చిందని సిఐడి కోర్టుకు నివేదించింది. ఈ కేసులో అప్పట్లో ఏసీబీ కోర్టు చంద్రబాబును రిమాండ్కు పంపగా 53 రోజుల పాటు జైల్లో ఉన్నారు. చివరికి ఆరోగ్య కారణాలతో ఆయన హైకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్నారు. తదుపరి 2024లో అధికారంలోకి రావడంతో ఈ కేసును క్లోజ్ చేసే పనిలో కొందరు ప్రముఖ లాయర్లను నియమించారు. వారు అందుకు మార్గాలను అన్వేషించి మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అంటూ కొత్త టెక్నిక్ ని ప్రయోగించి కేసు పెట్టిన సిఐడి శాఖ ద్వారానే ఉపసంహరించేలా చేశారు. ఈ స్కామ్ పై ఫిర్యాదు చేసిన అప్పటి కార్పొరేషన్ అజయ్ రెడ్డి పిటిషన్ కూడా కోర్టు అనుమతించలేదు. దీంతో రాజకీయ నేతలు అధికారంలోకి వస్తే తమపై కేసులను ఎలా లేకుండా చేసుకోవచ్చో చంద్రబాబుకు, దేశానికి తెలియజేసినట్లయింది. ఇది నోబెల్ ప్రయత్నంగా అనుకోవాలా? నిజంగా చంద్రబాబు నోబెల్ పర్సన్ గా ఉండాలనుకుంటే ధైర్యంగా కేసు విచారణ ఎదుర్కొని తన తప్పు ఏమీ లేదని రుజువు చేసుకుని ఉండవచ్చు కదా. దురదృష్టవశాత్తు న్యాయ వ్యవస్థ కూడా అవినీతి కేసులను విచారణ చేయకుండా మూసివేతకు అంగీకరించడం ఎంతవరకు మంచి సంప్రదాయం అవుతుందన్న ప్రశ్నను పలువురు న్యాయ నిపుణులు వేస్తున్నారు. ఈ కేసు మాత్రమే కాదు, మద్యం స్కామ్, ఫైబర్ నెట్ స్కామ్ వంటి వాటిలో కూడా ఇదే తరహాలో చంద్రబాబు కేసులు లేకుండా చేసుకున్నారు. ఈ కేసులకు సంబంధించి తీర్పు సర్టిఫైడ్ కాపీ థర్డ్ పార్టీకి ఇవ్వడానికి కూడా కోర్టు అంగీకరించకపోవడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పారదర్శకంగా ఉండవలసిన న్యాయ వ్యవస్థ ఇలా వ్యవహరించరాదన్నది న్యాయ నిపుణుల భావన. దీనిపై కొందరు హైకోర్టుకు వెళ్లారు. అది ఏమవుతుందో తెలియదు. కొద్ది రోజుల క్రితమే సాంకేతిక కారణాలతో కొందరు అధికారులు
అధికారులపై ఉన్న అవినీతి కేసులను రద్దు చేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టి తిరిగి విచారణకు ఆదేశించింది. అలాగే అవినీతి కేసులను ఉపసంహరించే అధికారం కింది కోర్టులకు లేదని కూడా గతంలో సుప్రీంకోర్టు పేర్కొందని నిపుణులు చెబుతుంటారు. వీటితో సంబంధం లేకుండా చంద్రబాబు కేసుల నుంచి బయటపడటం విశేషం. ఇదంతా నోబుల్ పర్సన్ గా చంద్రబాబు చేయవచ్చని గడ్కరీ భావిస్తున్నారేమో తెలియదు. పవన్ కళ్యాణ్ తో కలిసి ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో, అందులోని అంశాలు, వాటిని అమలు చేయకపోయినా సూపర్ 6, సూపర్ హిట్ అంటూ అన్ని చేసేసినట్లు కలరింగ్ ఇవ్వడం, మత రాజకీయాలు చేయడానికి వెనకాడకపోవడం, చివరికి తిరుమల ప్రసాదం లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని దారుణమైన ఆరోపణ చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీయడం, ఇంతవరకు ఆ అంశంపై వివరణ ఇవ్వకపోవడం, తను చేసే తప్పులను ఎదుటివారిపై రుద్దటం, చివరికి ప్రజల ప్రాణాలకు హానికరమైన మద్యపానాన్ని ప్రమోట్ చేసేలా ఎన్నికల్లో ప్రచారం చేయడం, ఇలాంటి వాటన్నింటినీ చేసినా నోబెల్ పర్సన్ అవుతారా లేదా అన్నది గడ్కరీ ఆలోచించుకోవాలి. ఇందులో ఏపీ భవిష్యత్తు, అలాగే చంద్రబాబు ప్రజల కోసం జీవితాలకి అంకితం చేసినట్లు ఏముందో తెలియదు. పోనీ ఇకనైనా అబద్ధాలు చెప్పడం మాని చంద్రబాబు నోబెల్ పర్సన్ అన్న పేరు తెచ్చుకోవడానికి కృషి చేస్తే సంతోషించవచ్చు.